యా రియల్లీ రియల్లీ నాలో దాహం పెరిగింది. అయితే నేను కూల్ డ్రింక్స్ పట్టుకొస్తాను. ఓకే కమ్ కమ్. ఇదేమిట్రా నువ్వు దీని మీద? రోజు నీతో మార్నింగ్ వాక్ చేయడం అలవాటైపోయింది. ఈ రోజు చేయడానికి కాళ్ళు లేవు. ఇది సదుపాయంగా ఉంది. పైగా బెష్పతి గారు ఎప్పుడు ఫోన్ చేస్తాడో తెలిసావదు కదా. $100 కోట్లు మనకే దక్కాలి. మోనా నువ్వే పెళ్లి చేసుకోవాలి. అయ్యో వద్దు. ఇదిగో ఫోన్ వచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ ఏం కాదు. సోదాపి సంగతి ఏంటో చెప్పు. మదన్ అండ్ మోనా లిప్ కిస్సింగ్, ఐ లుకింగ్, బోత్ ఆర్ కిస్సింగ్. మోనా మావాడిని ముద్దెట్టుకుందంటే మోనా మావాడినే ప్రేమిస్తున్నట్టు లెక్క. 100 కోట్లు నావే. ఓ చంకలు గుద్దుకోకు. ముద్దెట్టుకోగానే అయిపోయిందా? ఇంకా చాలా ఉంది. చెప్పరా. ఫోన్ పెట్టేశాడు. ఇంకా చాలు. స్ట్రాల్ తాలేదా? నేను తీసుకొస్తా మోనా. ఓకే. $100 కోట్లు మనకే దక్కాలి. మోనా నువ్వే పెళ్లి చేసుకోవాలి. మళ్ళీ ఫోను. హలో భిక్షపతి బ్రాడ్కాస్టింగ్. సేమ్ ప్లేస్, సేమ్ గర్ల్, సేమ్ కిస్. మోనా మళ్ళీ మావాడిని ముద్దెట్టుకుందా? నో నో, పవన్ ని ముద్దు పెట్టుకుంది. మోనా మావాడినే ముద్దు పెట్టుకుంది. 100 కోట్లు నావే, 100 కోట్లు నావే. మావాడిని ముద్దెట్టుకుని మీ వాడిని ముద్దెట్టుకుందంటే ఎవరిని ప్రేమిస్తున్నట్టు? వచ్చేసింది కారులో సంజు వచ్చేసింది. హాయ్ లిల్లీ. హాయ్. ఓ జ్యోతి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఇదిగో నా బర్త్డే ఇన్విటేషన్, తప్పకుండా రావాలి. ఓఎస్. ఓ రాసేస్తాను నేను. ఓ దీపావళి అమావాస్య రోజు పుట్టావు అనమాట. అయితే పచ్చి దొంగ అవుతావు. అవుతావేంటి? ఎప్పుడో అయిపోయింది. మన కాలేజీలో ఎందరు కుర్రాళ్ళ హృదయాలు దోచేసిందో తెలుసా? సిల్లీ. సంజ డియర్, సంజ డియర్. ఏమిట్రా సంజ అని అక్కడే ఉన్నావు? ఇలా రాస్తే ఎవర్రా నిన్ను ప్రేమించేది? మరి ఎలా బ్రదర్? కవిత్వం రాయాలరా. అమ్మాయిని పొగడాలి, అందరూ లెక్కించాలి. అప్పుడు వలలో డన్ అని పడిపోతుంది. కరెక్టే బ్రదర్. నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగేమో. అవునవును, తెలుగులో 5, ఇంగ్లీషు 2గా నీకు మార్కులు. నేను చెప్తాను, రాయరా. థ్యాంక్ యూ బ్రదర్. చెప్పమ్మా. సంధ్య నా ప్రేమ వింధ్య, సృష్టికే సంధ్యారాగం లాంటిది నా దృష్టికి నీ అనురాగం. అంటే ఏంటి గురు? అంటే అదే నీకు తెలియదు, నువ్వు రాయరా. ఆ సంధ్యలో ఎరుపు, ఈ సంధ్యలో వలపు, ఆ సంధ్యలో వెలుగు, ఈ సంధ్యలో జిలుగు. సంధ్య
నీకిచ్చాను ప్రేమశ్రీ బిరుదు. ఇట్లు చిట్టి బాబు. అది కాదు, ఈ ఉత్తరం నువ్వు రాసినట్ట నే రాసినట్ట? చంపావు కదా రే. సారీ, ఇట్లు బాబ్జీ అని రాయ్. రే ఇదేమన్నా పలక? ఉత్తరం సరే నువ్వు చెప్పి రాయించావు, కానీ తీసుకెళ్ళి ఇచ్చే దమ్ములు వీడికి ఉన్నాయరా? నా సంగతి నీకు తెలియదురా. ఈ ఉత్తరాన్ని సంధ్యకిచ్చి రాకపోతే నా పేరు బాబ్జీ కాదు. పట్టుకుంటారు పుస్తకాలు. బెస్ట్ ఆఫ్ లా. థ్యాంక్ యూ. మాధవ్ మాధవ్, బాబ్జీ గారు సంధ్యకు లవ్ లెటర్ ఇవ్వడానికి వెళ్ళాడు రోయ్. డేంజర్ రా, ఆవిడ కళ్ళు అసలే ఆకాశంలో ఉంటాయి. నీకు ఇన్విటేషన్ ఇవ్వలేదు కదా? ఇందా. ఏమిటిది? నీ బర్త్డేనా? చదివితే కాటా మీతా మాట. ఏమ్మా బాబీ, నన్ను ఇంటిగా ప్రేమిస్తున్నావా? నమ్మకం లేదా? నీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. కావాలంటే నా ప్రాణాలు కూడా ఇచ్చేస్తాను. ప్రాణాలు ఎందుకని ప్రమాణించి? అమ్మమ్మమ్మలే బాబ్జీ. కౌంజల్ ప్రేమిస్తున్నాడు. ముఖం చూడు, మరచెంబులాగా. బామ్మగారు, ఏంటి నర్స్ మరి ఎంత మూడు సరసం? ఈ నర్స్ ఎవరు? అందుకే డాక్టర్లు నర్సులతో పెట్టుకోకూడదు. ఏది కాలో ఏది నిజమో తెలియదు. కానీ డాక్టర్ గారు, బామ్మగారిని ఎంత పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఇలాంటప్పుడు ఏం వినిపించదో ఏంటో. ఇప్పుడు ఎలా? వెరీ గుడ్. వెళ్ళిపోతుంటే వెరీ గుడ్ అంటారేంటండి? మరి ఆవిడ అలా వెళ్ళిపోతేనే కదా నా ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ మొదలు పెట్టగలను. సరే పదండి. నీకెందుకమ్మా శ్రమ? కాపలా కాసి అలిసిపోయావు. వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటానుగా. వెళ్ళు, పడుకోమ్మా. బామ్మగారు మరీ అంత స్పీడ్గా వెళ్ళిపోతే రోగ లక్షణం ఎలా కనిపెట్టడం? బామ్మగారు హలో లేడీస్ ఈవ్ టీజింగ్ చేస్తున్నావా? ఈవ్ టీజింగ్? ఆవిడ ముసల్దండి. అంటే ముసల్దాన్ని కూడా వదలవా? అబ్బా, మీరు అపార్థం చేసుకుంటున్నారు. లేదు, ఇప్పుడే అర్థం చేసుకుంటున్నావు. నిన్ను నేను ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నాను. మేం కూడా ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తాం. మా నాన్న విషయం అంటావా? ఆయన ఎప్పుడు పోతాడో ఆయనకే తెలియదు పాపం. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు నాన్న, నా తొట్టి పెట్టి చిచి నా ఫోటోలు పెట్టి మర్చిపోతానో తీసుకెళ్తాం. అమ్మాయితో డైలాగులు ఏమిటి? డైలాగులు లేవే. అదే వస్తాను. చూడమ్మా, నీకు ఇక్కడ ఏం భయం లేదు. హాయిగా పడుకో. ఇది పల్లెటూరు కాదు, పట్నం. దొంగలుంటారు, జాగ్రత్తగా మసులుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం, రాత్రుళ్ళు ఎవరొచ్చినా తొందరపడి తలుపులు తీయకూడదు. పడుకో. ఈ గదికి ఈ మంచానికి ఓ చరిత్ర ఉంది తెలుసా? ఏం చరిత్ర? ఇదే గదిలో ఇదే మంచం మీద మా తాతయ్య మా నాయనమ్మ శోభనం జరుపుకున్నారు. మా తాతయ్యకి మా నాయనమ్మకి మొదటి రాత్రి ఇక్కడే, మా నాన్నకి మా అమ్మకి మొదటి రాత్రి ఇక్కడే, నాకు మా ఆవిడికి మొదటి రాత్రి ఇక్కడే. చదివితే మన మంచం మీద తొలినాటి రేయి తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా నీ
నీమేని హొయలు నీలో నివగలు నాలో నగిలిగించలిడగా ఈ గదికి చావుల గదని కూడా మరో పేరుంది. ఇదే గదిలో ఇదే మంచం మీద మా తాతయ్య చచ్చిపోయాడు. ఇదే గదిలో ఇదే మంచం మీద మా నాన్నమ్మ చచ్చిపోయింది. ఏంటమ్మా కబడ్డీ ఆడుతున్నారా? ఆడపిల్లలు కచ్చికాయల తొక్కుడు పిల్ల ఆడుకోవాలి గాని మగ పిల్లల కబడ్డీ కబడ్డీ ఏంటమ్మా? నీకెందుకురా బక్కోడా? ఏంటి బక్కోన్నా? నువ్వే బండదానివి. ఎరా పలిసిందా? ఏంటి రానా? రానక నీ ఉడతలు బట్టే మొహానికి రండి అనాలా? ఉడుములు తినే మొహం నువ్వును. రే ఈ పల్లెటూరోళ్ళతో మనకెందుకురా? రండి బాబా. ఏంటి మాటి మాటికి పల్లెటూరోళ్ళు అంటున్నారు? మీ సిటీ వాళ్ళు ఆడే గూటి బిళ్ళ మేము ఆడలేమా ఏంటి? గూటి బిళ్ళ? గూటి బిళ్ళ కాకపోతే తొక్కుడు బిళ్ళ. ఈ తొక్కల ఆట మేము ఆడలేమా ఏంటి? అచ్చా చాగాదరా చచ్చా అనిపిస్తాం. అయితే కాస్కో అయితే వేసుకోరా. పోలేరా బక్కోడా. వేస్తున్నానే బండుతున్నా. అవుట్ కదరా బాబు, ముక్కిది ముక్క. ఇంకో ముక్కరా బాబు. బాలేంట్రా అలా అయిపోయింది. ఫుల్టాస్ పరువు తీసావు. నా ఫుల్టాస్ కాదు, అది తినే ఫుడ్ ప్రాబ్లం. ఒరే బక్కోడా, పల్లెటూరు పవర్ ఏంటో తెలిసిందా? దమ్ముంటే మాతో కబడ్డీ ఆడండ్రా. మగాళ్ళతో కబడ్డీ అంటే వద్దు. నువ్వు ఉండవే, ఈ రోజు వీళ్ళ సంగతి ఏంటో తేల్చేయాలి. ఎరా తొడగొట్టి సవాల్ చేస్తున్నా, ఈ రోజు మాతో కబడ్డీ ఆడండ్రా. లడ్డు రారా. 2 తొడలు కొట్టి మరీ సవాల్ చేస్తున్నాను. మా దమ్మేంటో చూపిస్తాం, కాసుకో. వద్దురా, నువ్వు వదలరా. రెస్ట్ సమస్య రండ్రా. చింతాకు చిగురాకు 12 కొమ్మల పైరాకు, చింతాకు చిగురాకు 12 కొమ్మల పైరాకు. ఏంట్రా అమ్మాయిని పట్టుకోలేదు? ఆ అమ్మాయిని చూస్తే పట్టుకోబుద్ధి కాలేదురా. అయ్యా సిగ్గు. ఎలా దొరకచ్చా? రేయ్ నువ్వు వెళ్ళరా. కప్పులో పాలు, కప్పులో పూలు, కప్పులో పాలు, కప్పులో పూలు, కప్పులో కప్పులో తెచ్చాను దేవుడు. గుట్లో రూపాయి నా మొగుడు సిపాయి, గుట్లో రూపాయి నా మొగుడు సిపాయి, గుట్లో రూపాయి నా మొగుడు వెళ్ళరా. రే బక్కడో రారా. ఏంట్రా నువ్వు వెళ్ళరా. ఎర్రలారి పచ్చువని 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 ఎర్రలారి కబడ్డీ 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 ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే.
ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం